హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. ఈరోజు మనం 2 రకాల పచ్చళ్ళు పెట్టుకుందామండి. ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కదండీ! సీజన్ కదా! ఇప్పుడు పచ్చళ్ళు పట్టే సీజన్ కదా! 2 రకాల పచ్చళ్ళు నేనెలా చేస్తానో మీకు చూపిస్తాను. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్‌లో తెలియజేయండి. చూసారా ఇలాగా చివర్లో పచ్చడి కలుపుకోవడం అయిపోయిన తర్వాత పళ్ళెల్లో కొద్దిగా పచ్చడి మిగిలిన తర్వాత కొద్దిగా అన్నం వేసేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది చూడండి. అద్దిరిపోతుందనమాట. ఇప్పుడు 2 రకాల పచ్చళ్ళకి ఇదిగోండి మామిడికాయలు. ఈ చిన్న చిన్న మామిడికాయలు ఎక్కడవో మీకు ఐడియా ఉండే ఉంటుంది. పొలం వెళ్ళాం కదండీ మొన్న. మా బావ వాళ్ళ పొలం వెళ్ళాం కదా! ఆ పొలంలో వాళ్ళ చెట్టుకి తెంపుకొచ్చిన కాయలనమాట ఇవి. చిన్న కాయలు బుడతలనమాట. చిన్న చిన్న బుడతలు. కానీ కాయ చిన్నగా ఉంది కానియండి చచ్చేంత పులుపు ఉంటుందనమాట ఇది. దీంతోటి మనం కొంచెం చూసారా కొద్దిగా పండుబాటం వచ్చేసినవన్నీ నేను ఇంక తీసేసాను ఇవన్నీని. ఇంకా ఇవన్నీ వేస్ట్ అనమాట. కొంచెం బాగున్నవన్నీ నేను కొన్నేమో కాయలు పడంగా తరుక్కున్నాను. మిగిలినవేమో ఇలా ముక్కల కింద చేసుకున్నాననమాట. ఒకటి కాయలు పడంగా చేసుకునే మెంతి మెంతికాయ అంటారనమాట. మెంతికాయ చేసుకుందాము. చిన్న చిన్న కాయలున్నాయి కదా! మిగిలినవి మాగాయ పెట్టేసుకుందాము. మాగాయ కోసమని ఇలా చిన్న చిన్న ముక్కల కింద తరిగేసుకోవాలండి. సన్నగా చెంపలు తరిగేసుకుంటాం కదా! టెంకలు తీసేసి ఈ ముక్కలన్నీ తరిగేసుకొని దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు సరిపడా ఉప్పు వేసేసుకొని శుభ్రంగా ఇలాగ పిసికేసుకోవాలి. మీకు ఫ్యాన్ చూపిచ్చాను. ఎండలు బాగా మండిపోతున్నాయి కదండీ! కిచెన్‌లో ఉంటే మొత్తం చెమటలు గారిపోతున్నాయి. అందుకని నేను ఆ చిన్న కిచెన్ ఫ్యాన్ యూజ్ చేసుకుంటాననమాట. అదే చూపిస్తున్నాను మీకు నేను. అస్సలు కాసేపు కూడా నుంచోలేకపోతున్నామండి కిచెన్‌లోను. అంత వేడిగా ఉందనమాట. అయితే దీన్ని శుభ్రంగా ఇలాగ పిసికేసేసుకొని ఓటొచ్చేంత వరకు పిసికేసుకోండి. పెద్ద ఓటేం లేదు దీనికి. ఆహ్, సరే ఊట లేకపోయినా కూడా ఎలా చేసుకోవాలనేది మీకు నేను చూపిస్తాను నేను. దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలోనే వేశాను. మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలో వేయకూడదు. ఎందుకేశారు? అది ఇది అని అనమాకండి. ఎందుకంటే ఊరగాయల సీజన్‌లో బోలెడు డబ్బాలు అవసరం అవుతుంటాయి. అన్నీ గాజువే లేవు నా దగ్గర. పింగాణీ కూడా లేదు నా దగ్గర. సో, అందుకని ఇలాగా ప్రస్తుతానికి కొంచెం కొంచెం కాబట్టి ప్లాస్టిక్ దాంట్లోనే వేసేసుకుంటున్నాను. అవన్నీ ఉప్పులో వేసుకున్న ముక్కలు డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఒక 2 డేస్ తర్వాత దాని సంగతి చూద్దాము. 2, 3 డేస్ తర్వాత. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెంతికాయ పెట్టుకుంటాం కదండీ! కాయలు పడంగా మెంతికాయ పెట్టుకుంటున్నాం కాబట్టి దానికోసమని ఒక కప్పుతో కప్పుడు మెంతులు వేసుకొని ఇలా వేయించుకోవాలనమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగానే చేయండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మెంతి ఈ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. మాడిపోయిందని అనుకోమాకండి. ఇలా వ ఇలా వస్తేనే కమ్మగా దాని రుచి చాలా బావుంటుంది. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టి వేయిస్తే సరిగా వేగదు. లోపల నుంచి వేగదనమాట. అలా వేయించుకొని పక్కకు తీసేసుకున్నాను. 2 స్పూన్ల మెంతులు ఆవాలు వేసుకోవాలి. 2 స్పూన్ల ఆవాలు, మెంతులు ఎక్కువ, ఆవాలు తక్కువ. చూసారు కదా! ఆ మెంతికాయకి ఎక్కువ మెంతులేసుకుంటేనే టేస్ట్ సూపర్‌గా ఉంటుందనమాట. అందుకని అలా వేసుకొని అవి కూడా వేయించేసుకొని ఒక దాంట్లో వేసేసుకొని బాగా చల్లగా అయిన తర్వాత దీన్ని పౌడర్ చేసుకుందాము. ఇదిగోండి వేయించేసుకున్నవి ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడేం చేద్దామంటే కాయలున్నాయి కదండీ! మెంతి మాగాయ పెట్టుకోవడం కోసమని ఆవకాయ కాయలు పడంగా పెట్టుకోవడానికి ఇలాగా కాయలు నాట్లు పెట్టుకుంటున్నాం. మామూలుగా అయితే ఈ చెంప, ఆ చెంప తరిగేసుకొని పెట్టుకుంటారు. లేదంటే గనక ఆవకాయ ముక్కల్లాగా తొక్క తీయకుండా కూడా పెట్టుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లా పెట్టుకుంటారనమాట. నేను లాస్ట్ ఇయర్ చిన్న ముక్కల కింద తరిగేసి పెట్టుకున్నాను ఆవకాయ ముక్కల్లాగా. ఇప్పుడు మాత్రం చిన్న చిన్న కాయలున్నాయి కదండీ! అందుకని ఈ కాయలు టెంక తప్పించి తొక్క ఎక్కువగా ఉండదు. సో, అందుకని ఇలా నాట్లు పెట్టేసుకుంటున్నాననమాట నేను. ఇది నాకెవరు చెప్పింది కాదండి. నా సొంత తెలివితేటలతోటి నేను అలాగా ఆలోచించుకుని చేసిన ఊరగాయ అనమాట. ఏదైనా కూడా పద్ధతి ఒకటేనండి. కాయలు ఎలా వేసుకున్నా, ముక్కలుగా వేసుకున్నా, కాయపడంగా వేసుకున్నా కూడా విధానం అంతా ఒకటే కదా! అందుకని ఇలా పెట్టుకుంటున్నాననమాట. ఇప్పుడు ఆవాలు, మెంతులు చల్లగా అయిపోయినియి. ఇది మిక్సీ జార్‌లో వేసేసుకొని పౌడర్ చేసుకోవాలనమాట. ఇదిగోండి నేను పౌడర్ చేసుకొని వచ్చేసాను. ఈ పౌడరు ఇట్లా ఉండాలి. దీన్ని ఇంకేం జల్లించాల్సిన అవసరం ఏం లేదండి. దీన్ని మిక్సీలో వేసేసుకుంటే మెత్తగానే వచ్చేస్తుంది. ఒక చిన్న గరి ఉన్నా పర్వాలేదు. జల్లించాల్సిన అవసరం అయితే లేదు. పక్కన పెట్టుకుందాము. మెంతి వాసన పోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. అయితే ఇప్పుడు దీనికి నూనె కావాలి కదండీ! ఇది నూనె వేడి చేసుకొని, నూనె కాచుకొని పక్కన పెట్టుకోవాలనమాట. అది ఏ నూనెసానంటే నేను నువ్వుల నూనె ఏసుకున్నాననమాట. నువ్వు పప్పు నూనె వేసుకున్నాను. పప్పు నూనె అంటారు కదా! అదనమాట. ఆ నూనె కాచుకొని పక్కన పెట్టుకున్నాను. పప్పు నూనె గాని, తర్వాత పల్లి నూనె గాని వేసుకోండి. రిఫైండ్ ఆయిల్స్ మాత్రం అస్సలు మాత్రం వేయకండి ఎట్టి పరిస్థితిలోను. అసలు బావుండదనమాట.
ఊరగాయ అంతా వేస్ట్ అయిపోతుంది. సో, అలా కాచుకుని కొంచెం చల్లారాలనమాట ఆయిలు. అందుకని నూనె కాచుకొని పక్కన పెట్టుకోండి. అయితే ఒక కప్పుతోటి ఈ కప్పుతో ఉంది కదండీ! ఈ కప్పుతోటి కప్పుడు ఆహ్, నేను కారం తీసుకున్నాను. చూసారు కదా మీరు. ఆ కారము అలాగే కరెక్ట్‌గా మనం ఆవాలు, మెంతులు వేయించుకున్నాం కదండీ! అదొక కప్పుడొచ్చింది. అది వేసుకొని కొంచెం వెల్తిగా ఉప్పు వేసుకోవాలనమాట. ఫుల్ కప్పు నిండా వేసుకోకుండా వెల్తిగా వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు అలాగే నేనైతే ఇంగువ వేసుకున్నాను. ఇంగువైతే ఆప్షనల్ అండి. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. ఈ 3 గుండలు కలిసి చక్కగా ఇలా కలిపేసుకోవాలనమాట. ఇది మొత్తం అంతా కలిసేటట్టుగా 3 కలిసేటట్టుగా ఇలాగ కలిపేసేసుకోండి చక్కగాను. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఈ కాయలున్నాయి కదండీ! ఈ కాయలన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలనమాట ఈ కారంలో. ఇది కాయలు పుల్లగా ఉన్నాయి కదా! భలే బావుందండి. రుచిగా ఉంటుంది. సూపర్‌గా ఉంటుందనమాట. మెంతికాయ అనేది అంటే పెట్టుకున్న వెంటనే వేసుకుంటే అంతగా ఉండదు కానీ, కా కొన్ని రోజులు ఊరాలనమాట. ఊరితే చాలా బావుంటుంది. ఇదిగోండి ఇలా మొత్తం ఈ పిండి మొత్తం కాయలకి పట్టుకునేటట్టుగా ఇలా కలిపేసేసుకోండి చక్కగా. చూసారా? ఇలా నేను మొత్తం అంతా కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ ఏదైతే ఉందో కాచుకొని పెట్టుకున్నాం కదండీ! నూనె కాచుకొని పెట్టేసుకున్నాం కదా! ఆ నూనెతో పనుంది. బాగా చల్లగా అయిపోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా చల్లగా అయితే సరిపోతుంది ఆయిలు. ఇదిగోండి ఆయిల్ పక్కన పెట్టుకున్నాను. కొంచెం చూసారా ఇలా వేడి వేడిగానే ఉంటుంది. అలా వేస్తే ఇప్పుడు మామిడికాయలో ఏదైనాను పచ్చిదనం అనేది ఏదైనా ఉంటుంది గదండీ! అంటే మనం మామిడికాయ తొక్కలు తీసాం కదా! కాస్త చెమ్మలాగా అట్లా వస్తది కదా! ఓటే అనుకోండి. కానీ అది కూడా లేకుండా మనం ఈ కొంచెం ఆయిల్ వేడి వేడిది ఏసేసామే అనుకోండి ఆహ్, ఏవి పాడైపోకుండా బావుంటుందనమాట. అలా మా అమ్మమ్మ, అమ్మ కూడా ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం ఉంటుంది గదండీ! అన్నీ ఒకే విధానంలో చేయకూడదు. ఏది ఎలా చేయాలో అలా చేసుకుంటేనే దాని రుచి బావుంటుందనమాట. సో, ఈ మెంతికాయకి మేము ఇలా చేస్తాం కాబట్టి ఆహ్, ఆయిల్ కొంచెం ఇలా వేసుకున్నాను. చూసారా మొత్తం కాయలన్నిట్లికి కూడా ఇట్లాగా ఆహ్, ఇది ఆవ పిండంతా మొత్తం ఇలా పట్టిచ్చేసేసుకోండి. చక్కగా ఇలా పట్టించేసుకున్న తర్వాత పిండి ఏమో తక్కువగా ఉందని అనిపిస్తుంది కదా మీకు. కాయలు ఎక్కువైపోయి పిండి తక్కువగా ఉందని అనిపిస్తుంది కదా! ఇది ఊరిన తర్వాత చూడండి పిండి ఎక్కువ కాయలు తక్కువైపోతుంది. మంచిగా ఊరిపోతుందనమాట. పులుపు కదండీ! పులుపంతా పిండికి దిగి ఆహ్, పిండి అప్పుడు ఎక్కువ కనిపిస్తుందనమాట. బావుంటుంది. అన్నంలో కలుపుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక దాంట్లో వేసేసుకుందాము. ఒక బౌల్‌లోను కొంచెం ముందు ఈ పిండిని కాస్త తీసి కొంచెం అడుగు వైపు వేసేసుకొని తర్వాత ఈ కాయలన్నీ కూడా దీంట్లో వేసేసుకొని పెట్టుకుందాము. ఇలా మొత్తం అన్నీ. నేను పెట్టిన కాయలెన్నండి మొత్తం డజన్ కాయలనమాట. చిన్న చిన్నగా ఉన్నాయి కదా! ఈ డజన్ కాయలు నాకు 2 ఏళ్లొస్తుంది తినడానికి. ప్రతిరోజు మేము ఊరగాయలు వేసుకోము. ఏదో ఒక రొట్టి పచ్చడి చేస్తా కాబట్టి అట్లా నడిచిపోతూ ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా ఉంటుందని పెట్టాలి, మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతోటి చేయడమే తప్పించి మేము రెగ్యులర్‌గా ఊరగాయలైతే వేసుకోము. ఇదిగోండి. ఇలా చక్కగా పెట్టేసుకొని ఇదంతా ఇలా అదిమి పెట్టేసేయండి. మరి ఓటైతే వచ్చేస్తుంది. పుల్లగా ఉంటుంది కాబట్టి ఓటైతే వస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్‌ని పైన వేసేసేయండి. మనం కాచుకు పెట్టుకున్నాం కదా! ఈ ఆయిల్ అంతా దీనికి సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత 3 డేస్ ఇలాగే వదిలేయాలనమాట. ఉంచేస్తే గనక మళ్ళీ మంచిగా ఓటొస్తుంది. అప్పుడు మిగిలిన ఆయిలు కలుపుకోవాలి. మనం మెంతి కలిపాం కదండీ! మెంతి పిండికి పీల్చేసుకుంటుంది అంతాను. ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది. గట్టిగా అవుతుంది కాబట్టి మిగతా ఆయిల్ కూడా పట్టేస్తుంది. అది నేను తర్వాత కలుపుకున్నాను దాంట్లోని. ప్రస్తుతానికి ఈ మెంతికాయ అయితే ఇలా అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసి పెట్టుకుందాము. 3 రోజుల తర్వాత ఎలా ఉంది అనేది మళ్ళా మీకు చూపిస్తాను. వేడి వేడిగా ఉంది కాబట్టి మూత గట్టిగా పెట్టకండి. చల్లారిపోయిన తర్వాత మూత పెట్టుకోవాలి గట్టిగా. ఇదిగోండి ఒక 3 డేస్ తర్వాత మీకు నేను చూపిస్తున్నాను. ఇదనమాట మెంతి కాయ, మెంతి మాగాయ. మనం ఆయిల్ ఏదైతే కాచుకున్నామో కొంచెమే వేసుకున్నాం కదా! మిగిలిన ఆయిల్ కూడా నేను పోసేసానండి. ఇదనమాట చూసారా? అసలు ఇది ఊరిన తర్వాత వేసుకొని తింటే అసలు భలే ఉంటుందండి. ఇంకా ఇప్పటి నుంచి వేసుకోవచ్చు. ఇంకా వర్షాలు పడితే చూసారా? వర్షాలు పడినప్పుడు ఇది వేసుకు తింటే అద్దిరిపోతుంది. ఇప్పుడు కొత్తలో ఆవకాయలు తర్వాత పెసరావకాయ ఇలా మాగాయి ఇవన్నీ తింటాం. ఇది మాత్రం ఊరిన తర్వాత తింటేనే బాగుంటుందండి. వర్షాకాలంలో ఇది చక్కగా వేసుకుని తింటే కొన్ని ఉంటాయి వర్షాల్లో అప్పుడు తినేవి ఉంటాయి.
ఈ మెంతి మెంతికాయ, అలాగే పచ్చావకాయ కూడా ఉంటుందండోయ్. ఎల్లో పికిల్, ఎల్లో మ్యాంగో పికిల్ అనమాట. అది కూడా వర్షాలు పడినప్పుడు ఎంత ఊరితే అంత బాగుంటుందన్నమాట. ఇది చూడండి ఎంత బాగుందో. కాయలు కాయలు పడంగా పెట్టాను, చిన్న చిన్న కాయలు ఉన్నాయి కాబట్టి పెట్టాము. ఆ చెంప ఈ చెంప కట్ చేసి కూడా పెడతారండి, కానీ మన దగ్గర చిన్న చిన్నవే ఉన్నాయి కదా, ఆ కాయలు కొంచెం కట్ చేసేసి పెట్టేశాను అనమాట. ఇది ఊరే కొద్దీ పుల్లగా ఉంటుంది, కాయ మాత్రం చాలా పుల్లగా ఉంటుంది. ఆ పులుపు అంతా ఈ మెంతికి పట్టుకుని చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అస్సలు చేదనేదే ఉండదు, సూపర్గా ఉంటుంది. దీంట్లో ఇంకా పోపు అవి ఏం అవసరం లేదనమాట. ఇదండి మెంతికాయ పెట్టే ప్రాసెస్ ఇదనమాట, మెంతి మాగాయ పెట్టే ప్రాసెస్ ఇదనమాట. నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇలా కాయలు పడంగా కాకపోయినా దీన్ని ముక్కలుగా కూడా చేసుకుని పెట్టుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ముక్కలు చేసి పెట్టాను, అదే చిన్న చిన్న ఆవకాయ ముక్కలా ఉంటాయి, అలా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, పొడుగ్గా పెట్టుకోవచ్చు, చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు, ఇలా కాయలు పడంగా పెట్టుకోవచ్చు, ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఎలా పెట్టినా కూడా విధానం మాత్రం ఇదేనండి. చూసారా, మెంతి మాగాయ పెట్టుకోవడం అయితే అయిపోయింది. దీని తర్వాత మనం మాగాయకి ఉప్పులో పోసుకున్నాం కదండి ముక్కలు, దాన్ని కూడా చూసేద్దాము. ఇదిగోండి ఊట సపరేట్గా చేసేసుకున్నాము. ఇది కాసేపు ఎండలో పెట్టానమాట. ఈ ముక్కలు ఒకరోజు ఎండలో పెట్టేశాను. చూసారా, ఇలా ఈ మాదిరిగా ఎండాలన్నమాట. మరీ బాగా విరగెండిపోకూడదు, ఇలా ముట్టుకుంటే మెత్తగా ఉండాలి. బాగా ఎండిపోయి అనుకోండి, మనకి ఊరగాయ కలిపిన ముక్కలుగా ఉంటుంది తప్పించి అది అంటే ముద్దగా రాదు, అది నిల్చున్నట్టుగా ఉంటాయన్నమాట. ముక్కలు సరిగా అత్తుకున్నట్టు ఉండదు ఊరగాయ. సో అందుకని ఈ మాదిరిగానే ఎండాలన్నమాట. అయితే ఇప్పుడు మనం ఈ మాగాయ కోసం అని చెప్పి మనం నూనె కాచుకొని పెట్టుకోవాలి. దేనికైనా నూనెతోటే ఎక్కువ ఇది ఉంటుందండి. నూనె లేకుండా ఊరగాయలు ఏమి కలుపుకోలేం కాబట్టి నూనె కాచుకోవాలి కంపల్సరీగా. ఇది కొన్నిట్లకి కాచి వేసుకోవాలి, కొన్నిట్లకి కాచకుండా వేసుకుంటాము. ఆవకాయకి నూనె కాచాల్సిన అవసరం లేదు. సో దీనికి నూనె కాచుకోవాలి. అయితే ఇప్పుడు ఈ ఊట అనేది ఉంది కదండి, ఈ ఊట ఎండ లేనివప్పుడు ఏం చేస్తారంటే, వర్షాలు పడిపోతుంటాయి, ఊరగాయలు పెడుతుంటే ఎండలో పెట్టడానికి అవ్వదు. ఎండలో పెడితే కానీ ఊరగాయ బాగుండదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇదిగోండి మీకు ఒక టిప్ కూడా చెప్తున్నాను. స్టవ్ వెలిగించేసి ఊటని చక్కగా ఇలా మరిగిచ్చేసేయండి. ఊట వస్తుంది కదా, ఇలా మరిగిచ్చేసుకోండి చక్కగాను. ఇలా మరిగించుకున్న తర్వాత దీన్ని కాస్త మరిగిన తర్వాత, మరీ ఎక్కువ మరిగిపోక్కర్లేదండి, కొంచెం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఈ ముక్కల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు ఏంటంటే ఉప్పులో ఉన్నవి శుభ్రంగా పిడిచేసుకోవాలి. పిడుచుకున్న తర్వాత ఓట వస్తుందండి, ఇది ఓట అనమాట. ముక్కల నుంచి వచ్చిన ఓట ఇది. ఆ ముక్కలు ఎండలో పెట్టుకోవాలి మనం. అది మీకు నేను చూపించలేదు, క్లిప్ మిస్ అయ్యింది. సో ఆ ఓటని అంతా తీసేసుకుని విడివిడిగా పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి. ఒకవేళ ఎండలో పెట్టుకుంటే ఒక గంట ఎండలో పెట్టుకోండి ఓటని. అలా ఎండ లేని పక్షంలో నేను ఇలా కూడా చూపిస్తున్నాను. ఈ కొద్దిగా ఇలా కాచేసుకుని ఆ వేడి వేడి ఊటని ఈ ముక్కల్లో వేసేసుకున్నారే అనుకోండి, ముక్క మెత్తబడుతుంది, చక్కగా ఉంటుందన్నమాట. ఊరగాయ కలిపినప్పుడు చక్కగా నూనె చిమ్ముతూ చక్కగా చితచితలాడుతూ వస్తుందన్నమాట. అంటే ముద్దగా ఉన్నట్టు చక్కగా బాగా వస్తుంది, మెత్తగా వస్తుందన్నమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది అదనమాట. అయితే నూనె కాగిన తర్వాత, కొంచెం చల్లగా అయిన తర్వాత, నూనె గోరువెచ్చగా ఉన్న తర్వాత మనం కారం ఇందులో వేసుకోవాలండి. ఈ మాగాయకి సరిపడా కారం నేను వేసుకుంటున్నాను ఇందులోని. స్పూన్ ఉంటుంది కదండి, టేబుల్ స్పూన్ తోటి ఒక 6 టేబుల్ స్పూన్లు కారం వేసాను. మీకు కనిపించే ఉంటుంది. అంటే ఊరికే నాకు అంచనా తెలుసు కాబట్టి నాకు ఎంత సరిపోతుంది అనేది కళ్ళతో ఇలా చూడగానే నాకు అర్థమవుతుంది. అందుకని నేను అలా వేసేసుకున్నాను. సో ఇది చిన్న ఊరగాయే కదండి, అందుకని ఊరికే అలా వేసేసుకుంటున్నాను. మీకు కొలత 6 స్పూన్లు ఆ ముక్కలకి. అలాగే ఒక 2.5 స్పూన్లు ఆవాలు, మెంతులు వేయించుకున్న పొడి అనమాట. ఇప్పుడు ఇది ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఊరగాయలన్నిటికి కూడా ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటే ఊరగాయ సీజన్లో మీకు అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. దీనికి సమానమేనండి. మాగాయకి అయితే సమానంగా ఒక కప్పు ఆవాలనుకోండి, ఒక కప్పు మెంతులు అలా వేయించేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీంట్లో కలిపేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందనమాట. ఒక్కసారి వేయించేసుకుని పెట్టుకున్నారే అనుకోండి, నేను 2 కలిపేసి పెట్టేసుకున్నాను. మీరు కొంచెం ఆవపిండి విడిగా, మెంతిపిండి విడిగా పెట్టుకున్నారంటే కలుపుకోవడానికి చక్కగా ఈజీగా ఉంటుందనమాట. కొన్నిట్లో ఆవాలు పిండి ఎక్కువ వేసుకోవాలి, కొన్నిట్లో మెంతిపిండి ఎక్కువ వేసుకోవాలి. అలా వేసుకుంటేనే బాగుంటుంది. దీంట్లో 2 సమానంగా వేసుకోవాలి. సో వేసిన తర్వాత దీంట్లోనే మనం కొంచెం ఇంగు కూడా వేసేసుకున్నాం, మీరు చూసే ఉంటారు. అవన్నీ వేసేసుకున్న తర్వాత
అదంతా ఆయిల్‌లో కలిపేసుకున్నాం కదండీ! కలుపుకున్న తర్వాత దీంట్లో వేసుకోవాలి. మీకు ఆయిల్ ఎక్కువైపోయిందేమో అని అనుకుంటారు కదా! అమ్మో! ఇంత పల్చగా ఉందేంటి అని అనుకుంటున్నారు కదా! ఇదేంటో పులుసా లేపోతే మాగాయా అని అనుకుంటున్నారు. కానీ ఇదంతా మెంతిపిండి ఉంది కదండీ! కారం వేసాం కదా! అది చక్కగా పీల్చుకుపోతుందనమాట. కాసేపటికి చూడండి గట్టిగా గట్టి పడిపోతుంది. చూసారా? ఇదిగో కొద్దిగా సేపు ఒక 10 నిమిషాలు వదిలేస్తే అదంతా ముక్కకంతా పట్టేసుకొని ఇట్లా అయిపోతుందనమాట. ఇది మాగాయ యొక్క మహత్యం అంటే ఇదనమాట. ఇలా ఉంటుంది. కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా 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 బావుందనమాట. అసలు ఇంక నేను ఉండబట్టలేక చివరిలో ఈ ప్లేట్‌లో కొద్దిగా రైస్ వేసేసుకొని, కలిపేసుకొని టేస్ట్ చేసేసాననమాట. ఖచ్చితంగా అన్నంలోనే రుచి చూడాలండి. మరి మీరు మీరు ఇడ్లీలో, దోసల్లో, ఉప్మాలో ఇలాంటి వాటిల్లో రుచి చూసారంటే మీకు టేస్ట్ సరిగ్గా తెలీదు. వాటిల్లో ఉప్పులుంటాయి కాబట్టి మనకు ఆ రుచి తెలీదు. అన్నంలో ఉప్పు ఉండదు కాబట్టి మనం దీంట్లో కలుపుకుంటాం కాబట్టి సో, మనకి కరెక్ట్ టేస్ట్ తెలుస్తదనమాట. ఇదిగోండి కొద్దిగా అన్నం వేసేసుకున్నాను. అన్నం వేసేసుకొని ఇలా మొత్తం కలిపేసుకున్నాను. ఒక స్పూన్‌లో ఉన్నది కూడా వేస్ట్ చేయకుండా స్పూన్ కూడా ఊడ్చేసుకొని మొత్తం ఇట్లా చేత్తోటి అంతా చుట్టూ పళ్ళెం కూడా ఊడ్చేసుకొని మంచిగా కలిపేసేసుకొని నేను, మా వారు ఇద్దరు తినేసామనమాట. చాలా చాలా బావుంది. ఇంతకీ మీకు నచ్చినట్లేనా? నచ్చితే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మరిన్ని మంచి మంచి వీడియోసు మన ఛానల్‌లో రావాలంటే మీ సపోర్ట్ తప్పనిసరిగా అవసరము. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను డబ్బాలో పెట్టేసుకున్నాను. వేడి వేడిగా మాత్రం మూత పెట్టకండి. బాగా చల్లగా అయిన తర్వాత మూత పెట్టుకొని దాచేసుకోండి. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను. ఉంటాను. బాయ్ బాయ్.